ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ త్వరలోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయబోతుంది. మొత్తంగా 3 డిపార్ట్మెంట్స్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్తో పాటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కలుపుకొని 241 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఆగస్టులో రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్స్ సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ అయితే మీ ముందుకైతే తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ హెచ్డబ్ల్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో ఈ హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలను కూడా మెన్షన్ చేశారు. టోటల్గా 3 డిపార్ట్మెంట్స్ కలుపుకొని 241 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు ప్రిలిమ్స్, మెయిన్స్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అప్లికేషన్స్ అనేవి 200 రేట్ల కంటే ఎక్కువ వచ్చినట్లయితే ప్రిలిమ్స్ అయితే పెట్టబోతుంది ఏపీపీఎస్సీ. ఈ ఉద్యోగాలకు బీఎడ్ క్వాలిఫికేషన్గా ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలోనే అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిలిమ్స్ ఖచ్చితంగా ఉండి మెయిన్స్ ఉండబోతుంది. సో ప్రిలిమ్స్లో మనకు ఒక పేపర్లో పెడతారు, 2 సెక్షన్ల కింద పెడతారు. ఒక పార్ట్ ఏ సెక్షన్, పార్ట్ బి సెక్షన్ కింద పెట్టవచ్చు. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, పార్ట్ బిలో ఎడ్యుకేషన్ ఉండే అవకాశం ఉంది. మెయిన్స్కి వచ్చేసరికి అదే మనకు పేపర్ 1, పేపర్ 2గా మారబోతుంది. సో పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 అనేది ఎడ్యుకేషన్ ఉండబోతుంది. ఓకేనా. ఈ పేపర్ 2కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ డిస్కస్ చేద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ సిలబస్ అనేది మరొక వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పేపర్ 2 అయితే మనం ముందుగా చూద్దాం. సో ఈ పేపర్ 2 అనేది మనకు విద్యగా ఉంది, ఎడ్యుకేషన్గా మెన్షన్ చేశారు. ఈ పేపర్ 2ని మళ్ళీ 3 సెక్షన్గా డివైడ్ చేశారు. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ సిలబస్ అనేది గతంలో 2019లో ఒకసారి మనకు ఏపీపీఎస్సీ పెట్టడం జరిగింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ సిలబస్ ఆధారంగా తీసుకోవడం జరిగింది. సో సేమ్ సిలబస్ అయితే ఉండబోతుంది. తెలుగులో తీసుకొస్తున్నాను, మీకు ఇంగ్లీష్లో ఆల్రెడీ ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు, మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. సో తెలుగులో అభ్యర్థులు చాలామంది ఉంటారు కాబట్టి వారి కన్వీనియంట్ కోసమే ఈ సిలబస్ తీసుకొస్తున్నాను. సెక్షన్ ఏ వచ్చేసరికి మనకు విద్యా పునాదులు ఉంటుంది, అంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకు ఫిలాసఫీ చదువుకుంటాం డిఎడ్లో కానీ బిఎడ్లో కానీ. సో దానికి సంబంధించిన అంశాలు అనేవి సెక్షన్ ఏలో పొందుపరిచారు. విద్య, తత్వశాస్త్రం, అర్థాలు, దాని యొక్క స్వభావం, పరిధి అనే అంశాలన్నీ కూడా ఈ మనకు సెక్షన్ ఏలో ఇచ్చారు ఒక టాపిక్ కింద. ఆ తర్వాత వాదాలు ఉంటాయి, వివిధ వాదాలని మనం చదువుకున్నాం. ఓకేనా. బిఎడ్లో ఆదర్శవాదం అని, ప్రకృతివాదం అని, ప్రయోజనవాదం అని, ప్రయోజతవాదం అంటాం, యథార్థవాదం అని, అస్తిత్వవాదం అని. సో ఈ వాదాలన్నీ కూడా ఈ సెక్షన్ ఏలో మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తత్వవేత్తలు ఉంటారు, భారతీయ విద్యా తత్వవేత్తలు ఉంటారు. సో వారికి సంబంధించిన అంశాలు కూడా అడుగుతారు. ఓకేనా. గాంధీజీ, ఠాగూర్, అరవిందో, వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వీరందరికి సంబంధించిన తత్వవేత్తల యొక్క తత్వ భావాలు అనేవి మనకు విద్యపైన ఎటువంటి ప్రభావం చూపే అనే అంశాలను కూడా ఈ సెక్షన్ ఏలో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనకు సమాజం, విద్య అనే అంశాలను కూడా ఈ సెక్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. సమాజం, విద్య, సాంఘీకరణ, సామాజిక మార్పు, సాంస్కృతిక ఆధునీకరణ, విద్యలో వీటి యొక్క పాత్ర, విద్యా అవకాశాలలో సమానత్వం, బలహీన వర్గాల విద్య అనేది ఏ విధంగా ఉంది అనే అంశాలన్నీ కూడా మనకు ఈ సెక్షన్ ఏలో 4 టాపిక్స్గా పొందుపరిచారు. ఇదంతా కూడా మనం ఫిలాసఫీ అని చదువుకుంటాం బిఎడ్లో. సో అక్కడ బిఎడ్ బుక్స్లో ఉంటుంది, మీరు చూసుకోండి. ఓకేనా. ఇది సెక్షన్ ఏ. ఆ తర్వాత మనకు సెక్షన్ బి అనేది టోటల్గా సైకాలజీ పెట్టడం జరిగింది. సో ఈ పేపర్ 2లో ఎక్కువ అంశాలు అనేవి ఈ సైకాలజీ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఎందుకు సైకాలజీ పెట్టారంటే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఏదైతుందో ఈ పోస్ట్ అనేది పిల్లలతో డీలింగ్ ఉంటుంది, పిల్లలతో మనం ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి సైకాలజీ అనేది సెక్షన్ బి కింద పెట్టడం జరిగింది. ఓకేనా. ఇందులో ముందుగా మనకు పరిచయం పెట్టారు. విద్యా మనో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంది, దాని యొక్క స్వభావం ఏంది, దాని యొక్క పరిధి ఏంది, దాని యొక్క పద్ధతులు ఏంది అనే అంశాలన్నీ కూడా ఈ సెక్షన్ బిలో ఫస్ట్ టాపిక్గా పెట్టారు. ఆ తర్వాత పెరుగుదల వికాసం, మనం టెట్కు కానీ డిఎస్సి కానీ చదువుకుంటాం. ఈ పెరుగుదల వికాసం అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో పెరుగుదల వికాస సూత్రాలు కానీ, దశలు కానీ, శారీరక, మానసిక, సాంఘిక, ఉద్యోగ వికాసాలు అనేవి ఏ విధంగా ఉంటాయి. ఓకేనా. తరగతి అభ్యాసంలో వాటి యొక్క ప్రాముఖ్యత అనేది ఏ విధంగా ఉంది అనే అంశాలన్నీ కూడా సెకండ్ టాపిక్ కింద ఇచ్చారు. ఆ తర్వాత అభ్యాసనం, సో లెర్నింగ్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో అభ్యాసన స్వభావం ఏ విధంగా ఉంటుంది, అభ్యాసన సిద్ధాంతాలు ఉంటాయి. ఓకేనా. దీంట్లో మనకు వివిధ సిద్ధాంతాలు అనేవి కనిపిస్తుంటాయి. ప్రేరణ అంటే ఏంది, సో వాటి యొక్క రకాలు ఏంది, వాటి యొక్క పద్ధతులు ఏంది, అవన్నీ కూడా థర్డ్ టాపిక్ కింద అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4th టాపిక్ వచ్చేసి మనకు వ్యక్తిగత భేదాలు అంటాం. సో అంతర భేదాలు ఉంటాయి, అంతర్గత వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఓకేనా. ఒక మనిషిలో వివిధ రకాల మనకు భేదాలు చూస్తాం, వివిధ ఇద్దరు వ్యక్తులలో భేదాలు చూస్తాం. సో ఇవన్నీ మనము బిఎడ్లో చూసాం. సో అదే టాపిక్ ఇక్కడ ఇచ్చారు. మూర్తిమత్వం అంటే ఏంది,
ఓకేనా, దాని యొక్క అంచనా పద్ధతులు ఏంది, ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క మనకు అంశాలు ఏ విధంగా ఉంటాయి, అందులో మనకు ప్రతిభావంతులు ఉంటారు, ఓకేనా, క్రియేటివిటీ గల వారు ఉంటారు, వెనుకబడిన పిల్లలు ఉంటారు, మందబుద్ధి గల పిల్లలు ఉంటారు. సో అవన్నీ కూడా మనకు ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటాయి. సో అది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకు మార్గదర్శకం, మంత్రం రెండు ఉంటాయి. ఈ రెండు కూడా మనకు ఇంపార్టెంట్. ఇవి కూడా మనకు ఈ 4వ టాపిక్ కింద ఇచ్చారు, వ్యక్తిగత భేదాల్లోనే మార్గదర్శకత్వం, మంత్రణం, ఓకేనా. దీంట్లో కూడా రకాలనేవి ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు గణాంక శాస్త్రం. సో గణాంక శాస్త్రం అంటే మనం చదువుకున్నాం, ఏవైతే ఇవి సగటు, మధ్యగతం, బౌలకంతో పాటు ఈ విస్తరణ కొలతలు, సహసంబంధం, కోరిలేషన్ అనేవి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం జరిగింది 5th టాపిక్ కింద, ఓకేనా. సెక్షన్ ఏలో 4 టాపిక్స్ ఇస్తే సెక్షన్ బిలో 5 టాపిక్స్ ఇచ్చారు. స్టాటిస్టిక్స్ అనేది 5th టాపిక్గా ఉంది. కేంద్ర స్థాన విలువలు, సగటు, మధ్యగతం, బౌలకంతో పాటు విస్తరణ కొలతలు, సహసంబంధం కూడా ఈ 5వ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సెక్షన్ సి కింద చూసుకున్నట్లయితే విద్యలో ధోరణులు, ఇది ఇంపార్టెంట్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఈ టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. ముందుగా విద్యా సార్వత్రీకరణ అంటే ఏంటిది, ఓకేనా. విద్యా సార్వత్రీకరణ అంటే ఏంది, కనీస అభ్యాసం స్థాయిలు అంటే ఏంది. సో ప్రాథమిక విద్యలో నాణ్యత, రాజ్యాంగ హామీలు ఏ విధంగా ఉన్నాయి, సో రాజ్యాంగం విద్యకు కల్పిస్తున్న హామీలు ఏంది, వాటి యొక్క సెక్షన్స్ ఏంది, ఆర్టికల్స్ ఏంది అనే అంశాలు కూడా ఈ ఫస్ట్ టాపిక్ కింద అయితే పొందుపరిచారు. ఆ తర్వాత వృధా స్తబ్దత, ఇది కూడా ఇంపార్టెంట్. వృధా స్తబ్దత అనేది కూడా మనకు ఉంటుంది, దాని యొక్క అర్థం ఏంది, దానికి గల కారణాలు ఏంది, ఓకేనా, దాని నివారణ చర్యలు ఏంది అనే అంశాలు సెకండ్ టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వయోజన విద్య, థర్డ్ టాపిక్ వచ్చేసి వయోజన విద్య అనేది ఇవ్వడం జరిగింది. దాని యొక్క సమస్యలు ఏంది, దాని యొక్క వ్యూహాలు అనేవి ఏ విధంగా మనకు ఉంటాయనే అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం దీన్ని. అనియత విద్య అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంది అసలు, ఓకేనా, దాని యొక్క అమలు తీరేలా ఉంది అనే అంశాలన్నీ కూడా 4th టాపిక్ కింద అయితే పొందుపరిచారు. ఇక మనకు 5th టాపిక్ వచ్చేసి సెక్షన్ సిలో పాఠశాల సమాజం సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఓకే, అవి బయట ఉన్న సహజ ఏవైతే వనరులు ఉన్నాయో ఆ సమాజ వనరులు అనేవి పాఠశాల అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా తోడ్పాటు అవుతాయి అనే అంశాలు కూడా 5th టాపిక్ కింద ఇచ్చారు. ఇక 6th టాపిక్ వచ్చేసి బోధన భాష, ఓకేనా, మనకు త్రిభాష సూత్రం చూస్తున్నాం. సో దాని అమలులో ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, సో ఈ భాష బోధన భాష అనేది కూడా ఒక టాపిక్గా ఉంది. 7th టాపిక్ వచ్చేసి కుటుంబ నియంత్రణ, జనాభా విద్య అవగాహన. సో మన కుటుంబ నియంత్రణ, జనాభా విద్య కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది, ఉన్నాయి ఆల్రెడీ బీఎడ్లో సిలబస్ అనేది. సో దానికి సంబంధించిన అంశాలు ఇచ్చారు, దాని యొక్క అవగాహన, వ్యూహాలు అనేవి ఏ విధంగా ఉంటాయి. జనాభా విద్య కూడా ఇంపార్టెంట్, మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మోరల్ ఎడ్యుకేషన్, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. నైతిక విద్య అనేది కూడా ఉంది. సో దానికి నైతిక విద్యకు మతపరమైన విద్యకు తేడాలింది, వాటి యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయి, నైతిక విద్య విధానాలు ఏ విధంగా ఉంటాయి, మతపరమైన విద్యా విధానాలు ఏ విధంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు 8th టాపిక్ కింద ఇచ్చారు. ఇక 9th టాపిక్ వచ్చేసి జాతీయ భావైక్యత, ఓకేనా, జాతీయ సమైక్యత అనేది ఇవ్వడం జరిగింది. ఈ జాతీయ సమగ్రతలో ఉపాధ్యాయులు మరియు పాఠశాలల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. ఈ జాతీయ సమగ్రతలో మన టీచర్స్ యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ స్కూల్స్ యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు అయితే 9th టాపిక్ కింద ఇచ్చారు. ఇక 10th టాపిక్ కింద శాంతి విద్య ఉంటుంది మనకు, ఓకేనా. ఈ శాంతి విద్య, అంతర్జాతీయ అవగాహన అంశాలు ఇచ్చారు. 11th టాపిక్ కింద సాంఘిక, సాంస్కృతిక వెనుకబడిన వారి విద్య అనేది ఇచ్చారు. సమాన విద్యా అవకాశాలు అనేవి ఏ విధంగా మనకు కల్పించబడ్డాయి అనే అంశాలు ఇవ్వడం జరిగింది. ఇక 12th టాపిక్ జీవితాంతం విద్య, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, దాని యొక్క ఆవశ్యకత, దాంట్లో ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉంటుంది జీవితాంతం విద్యలో. ఆ తర్వాత మనకు ఉపాధ్యాయ శిక్షణ ఉంటుంది, ఓకేనా. ప్రీ సర్వీస్ బీఎడ్ ఉంటుంది, డిఎడ్ ఉంటుంది. ఇన్ సర్వీస్ వాళ్ళకు శిక్షణ ఏ విధంగా ఉంటుంది, ఉపాధ్యాయ సంఘాలు వాటి యొక్క పాత్ర అనేది ఏ విధంగా ఉంది అనే అంశాలు అయితే ఈ 13th టాపిక్ కింద ఇచ్చారు. ఇక 14th టాపిక్ కింద ఇంపార్టెంట్ వృత్తి విద్య ఇచ్చారు. ఈ వృత్తి విద్య అనేది ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం. సో దీనికి సంబంధించిన అంశాలు, ముఖ్యమైన అంశాలు ఏంది, దీని యొక్క అమలు ఏ విధంగా ఉంది అనే అంశాలు అయితే 14th టాపిక్ కింద అయితే అడగడానికి అవకాశం ఉంది. ఇక 15th టాపిక్ ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో విద్య యొక్క ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు అడగవచ్చు, ఓకేనా. ఏ విధంగా మనకు నిర్వహిస్తున్నారు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, అడ్మిషన్ ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంది అనే అంశాలన్నీ కూడా 15th టాపిక్ కింద ఆంధ్రప్రదేశ్లో విద్య అనే టాపిక్గా పొందుపరిచారు. ఇక 16th టాపిక్ అనేది ఇంపార్టెంట్, విద్యా కమిషన్లు. విద్యా కమిషన్లు మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఉన్నాయి, హంటర్ కమిషన్ నుంచి మొదలు పెడితే తాజాగా మనకు 2020 ఎన్ఈపీ వరకు కూడా చాలా రకాల కమిషన్లు, కమిటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. విద్య యొక్క అభివృద్ధికి కానీ, విద్యలో మార్పుల కోసం కానీ మనకు కమిటీలు, కమిషన్లు ఉంటాయి. వాటి యొక్క సిఫారసులు ఏంది అనే అంశాలు అయితే అడుగుతుంటారు. సో అన్నీ కూడా మనకి 16th టాపిక్ కింద పొందుపరిచారు. వీటికి సంబంధించిన అంశాలు ఎక్కువ అడుగుతుంటారు, ఓకేనా. సో ఇది 16th టాపిక్ కింద ఉంది. టోటల్గా మనకు ఏబిసి సెక్షన్లో చూసాం. ఇందులో ఒక 4 టాపిక్స్, ఇందులో ఒక 5 టాపిక్స్, ఇందులో ఒక 16 టాపిక్స్ ఇచ్చారు. సో ముఖ్యంగా మనకు ఎక్కువ సైకాలజీ నుంచి అడుగుతుంటారు, ఎందుకంటే పిల్లలతోటి మనం ఉంటాం కాబట్టి వారికి సైకాలజీ అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కువ మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. ఈ సిలో గురించి కూడా అడగడానికి అవకాశం ఉంది, ఏలో కూడా అడుగుతారు. సో మొత్తంగా మనకు ఏబిసి సెక్షన్ కింద ఇది సిలబస్, డీటెయిల్ సిలబస్. చాలామంది
చాలామందికి సిలబస్ తెలుగులో అందుబాటులో లేదనే ఉద్దేశంతోనే తెలుగులో తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో విజిట్ చేసినట్లయితే ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇదే సిలబస్ మ్యాక్సిమంగా 90% ఇదే ఉంటుంది, మారడానికి అవకాశం లేదు. కాబట్టి అంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదవడానికి అవకాశం ఉండదన్న ఉద్దేశంతో సిలబస్ ముందు జాగ్రత్తగా మీ ముందు తీసుకొస్తున్నాను. ఆల్రెడీ రీసెంట్గా మనకు తెలంగాణలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి 500+ పోస్టులు పడితే చాలా వీడియోస్ చేయడం జరిగింది మన ఛానల్లో. అదేవిధంగా మన యాప్లో టెస్ట్ సిరీస్ ఫ్రీగా రాసి చాలామంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఈ ఏపీపీఎస్సీ హెచ్డబ్ల్యూ ఉద్యోగాల కోసం కూడా ప్రత్యేకంగా వీడియోస్ టెస్ట్ సిరీస్ కూడా మీ ముందు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో కండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యండి. అక్కడ నుంచి అప్డేట్స్ కానీ పీడిఎఫ్ ఫైల్స్ కానీ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సిలబస్ పీడిఎఫ్ ఫైల్ లింక్ అనేది మన యాప్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, యాప్లో కూడా ఉంటుంది. యాప్లో మీరు పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లో వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ సిలబస్ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే ఈ ప్రత్యేకంగా దీనికోసం ప్రిపేర్ అయితే అభ్యర్థులున్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా తెలుగు ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉంటుంది. మీరు విజేతలు నిలిచేంత వరకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ ఏ హెచ్డబ్ల్యూగా నీకు 4.5 years సర్వీస్ ఉంది కాబట్టి దీంట్లో మళ్ళీ మీకు ఒక విజేత నిలబెట్టడానికి నా వంతు కృషి అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.